విభజన చట్టంలో కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని చంద్రబాబు అనటం సరైంది కాదన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసమే సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చిందన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు గుత్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని, మా మాట ఏది ఎవరు వినలేదని కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేయడం కూడా చాలా అన్యాయం. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి? జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలతో ఎన్ని సందర్భాల్లో సమావేశాలు పెట్టినారు, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పినప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు? ఇవాళ చెప్తున్న మమ్మల్ని అడగలేదు, తెలంగాణకు న్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని పేద అరుపులు అరవడం అనేటువంటిది రాజకీయ లబ్ధి కొరకు తప్ప మరొకటి కాదు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఢిల్లీ ఎత్తిపోతల పథకం కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకొని దాన్ని పరిష్కారం చేసుకోవాలి తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలనేటువంటి దురుద్దేశంతో రాజకీయ లబ్ధి కొరకు మీరు మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో న్యాయం ధర్మం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం చంద్రబాబు నాయుడుకి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, టీడీపీ నాయకత్వానికి కానీ సరి అయినటువంటిది కాదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ఈ ప్రాజెక్టులను ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు ప్రభుత్వానికి సహకరిస్తాం.